హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో అయితే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఏబీసీ జ్యూస్ చేశానండి. అదేనండి యాపిల్, బీట్రూట్, క్యారెట్ కలిపి మనం చేసుకునే ఒక పానీయం అని చెప్పుకోవచ్చు. దీంట్లో ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయండి. చేయడం చాలా సింపుల్, మరి చూసేద్దాం రండి. అసలు ఆ మధ్య అయితే ఈ ఏబీసీ జ్యూస్ అనేది తెగ వినిపించింది కదా. ఇక్కడ ఏబీసీ ఎందుకు అంటున్నామంటే ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బీట్రూట్ అండ్ సి ఫర్ క్యారెట్. ఇక్కడ నేను ఫ్లేవర్ కోసం కొంచెం నిమ్మకాయ రసం ఇంకా పుదీనాకులు కలుపుతున్నాను. ఏబీసీ జ్యూస్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఇకపోతే మనకి ఈ బీట్రూట్ దగ్గర కొన్ని డౌట్స్ వస్తాయి కదండి, ఎవరు తినాలి ఎవరు తినకూడదు అని. ఆ విషయాలు చివరిలో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు అయితే ఇక్కడ చూడండి, మనం తీసుకున్న ఈ మూడు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పైన ఉన్న పీల్ తీసేసి చక్కగా కడిగి చిన్న చిన్న ముక్కలాగా చేసేసుకొని మనం వాటర్ యాడ్ చేస్తూ మిక్సీ పట్టుకోవడమేనండి. అందరికీ తెలుసండి ఇది చాలా ఈజీ అండ్ సింపుల్, జస్ట్ 5 minutesలో అయిపోతుందని. కానీ మర్చిపోతుంటాం కదా, అందుకే ఈ వీడియో పెట్టి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. స్పెషల్గా నేను చెప్పేది హౌస్ వైఫ్స్ అండి. అసలు అందరి గురించి ఆలోచిస్తారు వీళ్ళే మార్కెట్కి వెళ్ళడం, లేదంటే ఎవరు వెళ్ళినా లిస్ట్ ఇచ్చేది వీళ్ళే. ఎవరికి ఏమి ఇష్టమో వాళ్ళకి ఇష్టమైన వంటలన్నీ చేసి పెడతారు, అందరి గురించి ఆలోచిస్తారు. కానీ వాళ్ళ హెల్త్ విషయం వచ్చేసరికి అవుట్ ఆఫ్ ద బాక్స్ అయిపోతారు. వర్కింగ్ ఉమెన్స్ అట్లీస్ట్ ఒక టైమింగ్ అన్న ఫాలో అవుతారండి ఫుడ్ విషయంలో. కానీ ఇక్కడ ఇంట్లో ఉండే వాళ్ళైతే అస్సలు అలా కాదు. చూస్తేనేమో ఇంట్లోనే ఉన్నారు అన్నట్టు, కానీ టైమింగ్ ఉండదు వాళ్ళకి, ఏది ఉండదు, అస్సలు పట్టించుకోరు వాళ్ళ హెల్త్ విషయం అనేది. ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత సెల్ఫ్ కేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకో చెప్పాలనిపించింది. ఈ వీడియో చేస్తుంటే మా అక్క వాళ్ళు గుర్తొచ్చారండి. వాళ్ళు కూడా అంతే, అన్నీ తెలుసు కానీ వాళ్ళ గురించి అస్సలు ఆలోచించరు. అలా మా అక్క వాళ్ళలాగా ఎవరైనా ఉంటే, అంటే నా వీడియో చూసేది మన అనుకున్న వాళ్ళే చూస్తారు, అందులో ఒక్క నిమిషం ఆలోచిస్తారేమో అని ఆశతోటి ఈ మాట చెప్తున్నానండి. ఇక్కడ నేనైతే 2 పెద్ద గ్లాస్ నిండా చేస్తున్నానండి. ఇక్కడ చూడండి, చిన్న చిన్న ముక్కలాగా చేసేసుకొని దాన్ని మిక్సీ పడుతున్నాను. ఇక్కడ నేను తీసుకున్నది మీడియం సైజు యాపిల్ అండి, ఇంకా పెద్ద సైజు క్యారెట్, బీట్రూట్ మాత్రం కొంచెం చిన్న సైజే తీసుకున్నాను. దీంట్లో ఇప్పుడు నేను పుదీనా ఆకులు ఇంకా కొంచెం నిమ్మకాయ రసం వేస్తున్నాను. ఇక్కడ హనీ అస్సలు అవసరం లేదండి. ఒక్కసారి మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, 100% మీకు నచ్చుతుంది. ఈ జ్యూస్ అనేది అందరు తాగొచ్చండి. నేనైతే అప్పుడప్పుడు మా పాప కూడా ఇస్తుంటాను. దీని పేరు చెప్పగానే భలే హ్యాపీగా ఫీల్ అయి తాగేస్తుంది. ఈ బీట్రూట్ని థైరాయిడ్ ఉన్న వాళ్ళు తినాలా వద్దని చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారండి. నాకు తెలిసేది తక్కువ మోతాదులో అప్పుడప్పుడు తీసుకుంటే దీనివల్ల నష్టం ఏం ఉండదండి. కాకపోతే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాడడం బెస్ట్. ఇకపోతే హై బీపీ ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని అవాయిడ్ చేయాలండి. లో బీపీకి మాత్రం ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు కూడా అవాయిడ్ చేయాలంటారు. ఈ స్టోన్స్ అనేటివి కూడా రకరకాలుగా ఉంటాయండి. ఎగ్జాంపుల్ కాల్షియం యాక్సలేట్స్, నైట్రేట్స్ ఆ టైప్ ఉన్నాయనుకోండి, దీన్ని అవాయిడ్ చేయడమే బెస్ట్. ఎందుకంటే దీంట్లో నైట్రేట్స్, యాక్సలేట్స్ అనేటి మూలకాలు ఉంటాయండి. మళ్ళీ ఆ స్టోన్స్ అనేవి ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ఏబీసీ జ్యూస్ యొక్క కొన్ని ముఖ్యమైన బెనిఫిట్స్ ఏంటనేది చూద్దామండి. ఈ జ్యూస్ తాగడం వల్ల మన బ్రెయిన్ అనేది చురుగ్గా పనిచేసి మెమొరీ అనేది పెరుగుతుంది. అలాగే స్కిన్ గ్లోయింగ్ విషయంలో కావచ్చు, హెయిర్ ఫాల్ తగ్గడంలో కావచ్చు, ఇంకా అనీమియా ఉన్న వాళ్ళు, రక్తహీనత ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ జ్యూస్ అనేది తాగాలండి. ఇంకా మన బాడీలో ఉన్న టాక్సిన్స్, విష పదార్థాలను క్లీనింగ్ చేయడంలో, అంటే ముఖ్యంగా ఈ లివర్ క్లీనింగ్లో అయితే ఇది బాగా పనిచేస్తుందండి. అలాగే మన బాడీలో ఉన్న కండరాలకు కావాల్సిన ఆక్సిజన్ లెవెల్ని కూడా ఇది బాగా అందిస్తుంది. బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి ఇది బెటర్ అండి. ఇంకా ఎక్సర్సైజ్, వర్కౌట్లు చేస్తారు కదా, అలాంటి వాళ్ళకి క్యాలరీస్ లేకుండా వెంటనే శక్తి రావడానికి అయితే ఈ జ్యూస్ బాగా పనిచేస్తుంది. ఇది హార్ట్కి కావచ్చు, ఇంకా క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి, మలబద్ధకం, డైజెషన్ ఒక్కటి కాదండి, టాప్ టు బాటమ్ అని చెప్పుకోవచ్చు. ఇంకో చిన్న మాట అండి, చాలామంది ఈ జ్యూస్ని ఫిల్టర్ చేయకుండా తాగేస్తారు. అలా చేయడం వల్ల డైజెషన్ అవ్వదండి. ఏదైనా సరే అతి అన్నది మన బాడీకి మంచిది కాదండి. ఇది మార్నింగ్ టైం తాగినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది. బీట్రూట్ వద్దనుకున్న వాళ్ళైతే ఆ ప్లేస్లో టమాటా లేదంటే ఉసిరి, ఏదైనా కాయగూరలు, పంకిన్ లాంటివి యాడ్ చేసుకొని డైలీ తాగమని అయితే చెప్పానండి. మర్చిపోకుండా వారానికి ఒకసారి తాగండి. ఇదండి ఈరోజు వీడియో.